వల్ల మన దెబ్బ పడుతుంది. ఇంకోటి వీళ్ళ పైనుంచి మ్యానుఫ్యాక్చర్ వీలే చేస్తారు, దాన్ని రీటైలర్ వీలే చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ వీలే చేస్తారు, కింద అమ్మేది తీసుకునేది మాత్రం మనం తీసుకోపోవడం వల్ల ప్రతి లాభపడేదంతా వాళ్ళు లాభపడుతున్నారు, నష్టపోయే వరకు మనం నష్టపోతున్నాం. ఇంకోటి వీళ్ళ వల్ల మనకి ఏమవుతుందంటే ఒక ఏరియాలో వీళ్ళు ఒక రెంట్ ఉంటుంది అన్న 6,000 7,000 వరకే నడుస్తుంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఎంటర్ అవ్వగానే అక్కడ రెంట్లన్నీ 15,000 పెరిగిపోయి అడ్వాన్స్లు కూడా 2 లక్షలు 3 లక్షలు ఓనర్లకు ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకి అక్కడ షాప్ అది వాళ్ళకి కావాలన్న ఉద్దేశంతో పైసలు ఎక్కువ పెడితే వస్తుంది అన్నప్పుడు ఈ పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న షాపులకు నష్టం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఈ పక్కన ఉన్న షాపులకు ఓనర్లు ఏం చెప్తారంటే అక్కడ పక్క షాప్ 15,000 ఇస్తూ నువ్వు ఇస్తే ఉండు, లేకపోతే ఖాళీ చేయని మా మీద ఎఫెక్ట్ పడుతుంది. మాకు బిజినెస్ తక్కువ అవ్వడం ఒకటి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ప్రైస్ మేమిచ్చే ప్రైస్ ఎందుకు తేడా వస్తుంది అంటే వాళ్ళు అమ్మే వస్తువులన్నీ నాణ్యత లేని వస్తువు అన్న. ఒక ఇంటి వస్తువులనే ఒక హార్డ్వేర్ షాప్ కానీ ఎలక్ట్రికల్ షాప్లో వాళ్ళు ఏం చేస్తారంటే అన్న మనకి ఇంటికి వాడే ప్రతి వస్తువు దాని లైఫ్ వచ్చి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఉండే అన్న. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అన్న, డూప్లికేట్ అమ్మే లోపల 2-3 సంవత్సరాలకే అది పరిమితం అయితే మనకి ఏమనుకుంటామంటే 2-3 సంవత్సరాలు ఖరాబ్ అవ్వగానే మనకు తెలియక దీని లైఫ్ ఇంతుందని తెలియక మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ దగ్గర రిటర్న్ ఇవ్వనికపోము, మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటున్నాం. మళ్ళీ వీళ్ళు ఒకటి బిల్ అని నష్టపోతున్నాము. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్ కన్నా తక్కువ ప్రైస్లో ఐటమ్ వాళ్ళకి ఎలా దొరుకుతుంది, వాళ్ళు ఒకటి బిల్ మెయింటైన్ చేయరు. ఇంకోటి ఏంటంటే నాణ్యత ఉండదన్న, వాళ్ళ నాణ్యత లేని వస్తువులు డూప్లికేట్ ప్యాకింగ్ ఉంటుంది, కంపెనీ బ్రాండ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇది ప్రజలు మళ్ళీ వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే డబ్బు వీళ్ళకి ఎక్కువ అదనంగా లాభం వస్తుంది. ఒక డిస్ట్రిబ్యూటర్కి వచ్చే ప్రైస్ కన్నా ఒక ప్రోడక్ట్ వాళ్ళకి తక్కువ ఎలా వస్తుంది? ఎందుకు అంటే అది కాపీ ఐటమో లేకపోతే డూప్లికేట్ ఐటమ్ ఉండడం వల్ల మనకు తెలియక మనం ఆ బ్రాండ్ నేమ్ చూసి తీసుకోవడం వల్ల మన దెబ్బ పడుతుంది. ఇంకోటి వీళ్ళ పైనుంచి మ్యానుఫ్యాక్చర్ వీలే చేస్తారు, దాన్ని రీటైలర్ వీలే చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ వీలే చేస్తారు, కింద అమ్మేది తీసుకునేది మాత్రం మనం తీసుకోపోవడం వల్ల ప్రతి లాభపడేదంతా వాళ్ళు లాభపడుతున్నారు, నష్టపోయే వరకు మనం నష్టపోతున్నాం. ఇంకోటి వీళ్ళ వల్ల మనకి ఏమవుతుందంటే ఒక ఏరియాలో వీళ్ళు ఒక రెంట్ ఉంటుంది అన్న 6,000 7,000 వరకే నడుస్తుంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఎంటర్ అవ్వగానే అక్కడ రెంట్లన్నీ 15,000 పెరిగిపోయి అడ్వాన్స్లు కూడా 2 లక్షలు 3 లక్షలు ఓనర్లకు ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకి అక్కడ షాప్ అది వాళ్ళకి కావాలన్న ఉద్దేశంతో పైసలు ఎక్కువ పెడితే వస్తుంది అన్నప్పుడు ఈ పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న షాపులకు నష్టం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఈ పక్కన ఉన్న షాపులకు ఓనర్లు ఏం చెప్తారంటే అక్కడ పక్క షాప్ 15,000 ఇస్తూ నువ్వు ఇస్తే ఉండు, లేకపోతే ఖాళీ చేయని మా మీద ఎఫెక్ట్ పడుతుంది. మాకు బిజినెస్ తక్కువ అవ్వడం ఒకటి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ప్రైస్ మేమిచ్చే ప్రైస్ ఎందుకు తేడా వస్తుంది అంటే వాళ్ళు అమ్మే వస్తువులన్నీ నాణ్యత లేని వస్తువులు. ఒక ఇంటి వస్తువులు ఒక హార్డ్వేర్ షాప్ కానీ ఎలక్ట్రికల్ షాప్లో వాళ్ళు ఏం చేస్తారంటే అన్న మనకి ఇంటికి వాడే ప్రతి వస్తువు దాని లైఫ్ వచ్చి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఉండే అన్న. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, డూప్లికేట్ అమ్మే లోపల 2-3 సంవత్సరాలకే అది పరిమితం అయితే మనకి ఏమనుకుంటామంటే 2-3 సంవత్సరాలు ఖరాబ్ అవ్వగానే మనకు తెలియక దీని లైఫ్ ఇంతుందని తెలియక మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ దగ్గర రిటర్న్ ఇవ్వనికపోము, మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటున్నాం. మళ్ళీ వీళ్ళు ఒకటి బిల్లు మెయింటైన్ చేయరన్న, GST కూడా కట్టరు. వీళ్ళ వల్ల గవర్నమెంట్కి కూడా నాకు తెలిసి ఏ రకంగా అన్న మాకున్న చిన్న షాపులకు కూడా ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ అన్ని రకాల లైసెన్స్ మా దగ్గర ఉన్నాయన్న. కానీ వాళ్ళ దగ్గర ఏమి లేదు. ఇంకోటి అన్న ఒక మార్వాడి హోల్సేలర్ దగ్గర మేము పోతే ఆయన ఏమంటాడంటే ఎక్కువ అమౌంట్ ఉంటే క్యాష్, నో ఆన్లైన్, నో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మాకు క్యాష్ కావాలంటారు. ఎందుకు అది 5,000 10,000 ఉంటే మాత్రం ఆన్లైన్లో కొట్టమంటారు. ఎందుకు అంటే వాళ్ళు GST కట్టరు, లేబర్ లైసెన్స్ తీసుకోరు, ఏ లైసెన్స్ తీసుకోరు, దానికి జీరో చూపించుకోవడానికి వాళ్ళు చేశారన్న. దీనివల్ల మేము తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ వేరే వ్యక్తులు కానీ దీనివల్ల నష్టపోతున్నాం. ఏ రకంగా బిజినెస్ పరంగా దీని ఆరోగ్యరీత్యంగా కూడా. ఎందుకంటే వీళ్ళు నాణ్యత లేని వస్తువులు అమ్మి డబ్బు బాగా సంపాదిస్తున్నారన్న. ఎందుకు ఇప్పుడు అదే బిజినెస్ మా వాళ్ళు చేస్తున్నారు కదా, మా వాళ్ళు అంతా ఎందుకు సంపాదిస్తలేరు? ఎందుకంటే దాంట్లో ఉన్న లూప్స్ అన్ని వీళ్ళు కనుక్కొని దాన్ని ఎలా చేయాలో చేస్తున్నారు. ఇంకోటి ఒక హోల్సేలర్ కూడా మేము పోతే మనకిచ్చే రైట్ మేము కూడా క్యాష్ ఇస్తాం, వాడు కూడా క్యాష్ ఇస్తాడు. మాకిచ్చే రేట్ వేరే ఉంటుంది, వాడికి ఇచ్చే రేట్ వేరే ఉంటుంది. ఎందుకు నువ్వు డిఫరెన్స్ అనేది వాళ్ళు స్టార్ట్ చేసారు, మేము స్టార్ట్ చేయలేదు. మేము ఎప్పుడు అందరం ఒకటే అనుకున్నాం, కానీ వాళ్ళు మాత్రము రేట్ల కాడికి వెళ్ళే డిఫరెన్స్ అనేది స్టార్ట్ చేసినారు. మేము ఒక మొబైల్ యూనియన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాం. మా డిస్ప్లేలు ఒక కస్టమర్ వచ్చి వేయించుకుంటే ఒక డిస్ప్లే ఒక రోజు కూడా పనిచేస్తలేదు. అది పనిచేయకపోతే అది మేము మళ్ళీ అడిగినామనుకో ఆ వ్యక్తిని, ఇది నో వారంటీ నో గ్యారంటీ అంటుండు. దానికి ఒక బిల్లు ఉండదు, దానికి ఒక రిసిప్ట్ ఉండదు, ఒక GST ఉండదు, ఏముండదు. మళ్ళీ మమ్మల్ని క్యాష్ అండ్ క్యారీ అంటుండు. ఇది చాలా తప్పన్న. ఇంకొకటి ఈ మారడోళ్ళు అంతా కలిసి ఇప్పుడు మన ఇక్కడ కాలనీలా కిరాణా షాపులు ఎవరి ఉండే అన్న, చిన్న వ్యాపారాలు ఎవరి ఉండే అన్న. ఇప్పుడు ఏ గల్లీ కన్నా వెళ్ళండి, ఏ ఏరియా కన్నా వెళ్ళండి, అంతా మారడోళ్ళే, అంతా కల్తీ అన్న. అంతా కల్తీ వస్తువులతోని మొత్తం టోటల్ మొత్తం మార్కెట్ ని మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. ఇంకొకటి ఉద్యోగాలు. ఇప్పుడు ఒక మారడో షాప్ తీసుకుందాం, మన తెలంగాణ ప్రజలకి ఏం న్యాయం జరుగుతుంది? ఆ మారడోన్ షాప్ లో పోతే అంతా మారడోళ్ళే ఉంటారా? మన తెలంగాణలో లేడున్నారు, వారి వల్ల ఏం బాగుపడుతుంది మన తెలంగాణ? చెప్పండి.
ఇది కరెక్ట్ కాదన్నా. మారడు అనే చీప్ బస్సులు తయారు కాకుండా ప్రభుత్వం కూడా కేర్ తీసుకోవాలి. ఇది కరెక్ట్ గానే కాదు. మీడియా మిత్రులకు వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు బోడుపల్ ఆధ్వర్యంలో మేము మార్వాడికి వ్యతిరేకంగా మేము ర్యాలీ తీయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన తెలంగాణ ప్రాంతంలో మార్వాడి వాళ్ళ బిజినెస్ ఎక్కువైపోయి చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఒక తెలుగు బిడ్డ ఒక బిజినెస్లో రాణించాలంటే ఒక 1 year 2 years నుంచి కష్టపడతాడు. వాడిని గోల్ మొత్తం బిజినెస్లో పెడితేనే రాణించగలుగుతాడు. ఒక 10-15 సంవత్సరాల నుంచి మేము బిజినెస్ ఫీల్డ్లో ఉండుకుంటూ మా తెలంగాణ బిడ్డలకు మేము నలుగురికి ఉపాధి కల్పించుకుంటూ ముందుకు వస్తున్నాము. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వాడి వాళ్ళు ఏ విధంగా మాకు లోకల్లో కూడా ఎంటర్ అవుతారు అంటే, సార్ మాది గుజరాత్ జగదీష్ మార్కెట్ ఉంది కదా సార్, మీకు అలా కాకుండా మీకు అక్కడ పోతే బిజినెస్ అనేది చాలా లాంగ్ అవుతుంది కదా, మీ దగ్గరికి వచ్చి మీకు హెల్ప్ చేయడానికి మేము వస్తున్నాం సార్, మిమ్మల్ని దోపీ చేయడము అలాంటివి చేయడానికి రావట్లేదని చెప్పేసి మెల్లగా వాళ్ళు హోల్సేల్ రంగంలోకి ఎంట్రీ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హోల్సేల్ రంగంలో ఉండే ఉద్యోగులు ఎవరంటే వాళ్ళే ఉంటారు. ఏ తెలుగు బిడ్డ కూడా ఎక్కడ కూడా ఉండడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 4-5 బ్యాచ్ని దింపుతారు. ఆ బ్యాచ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు బేసిక్ ఓనమాలు చెప్తారు. ఏంటంటే ఇంగ్లీష్లో రాయడము, కూడికలు రావడం అలాంటివి వస్తే సరిపోతుంది. వాళ్ళ పెద్ద పెద్ద చదువులు అలాంటి అవసరం కూడా లేదు. వాళ్ళ పిల్లలకి అలాంటి వాళ్ళకు కోచింగ్ ఇచ్చేసి ఆ నలుగురిని ఇంకో బ్యాచ్కి దింపి వాళ్ళకు ఒక 1-2 yearsలో వాళ్ళకు కోచింగ్ ఇచ్చేసి బిజినెస్ ఓలమాలు ఇచ్చేసి వీళ్ళే బిజినెస్ చేసుకోవడానికి డబ్బులు అమౌంట్ వీళ్ళే అడ్జస్ట్ చేస్తారు. దాంతోపాటు వాళ్ళ దగ్గర మన వడ్డీ కలెక్ట్ చేస్తారా, ఏ రకంగా చేస్తారు కదా, ఎందుకంటే పైనుంచి కింది దాకా వీళ్ళే హోల్సేల్లో ఉంటారు కదా, వీళ్ళే వస్తువు తయారు చేస్తారు. ఆ ప్రోడక్ట్ ఎలా అది మంచిదన్నా కానీ చెడదన్నా కానీ ఏ రకమైన ప్రోడక్ట్ అయినా పర్వాలేదు, కానీ వాడు ఏం చెప్తాడంటే పైన ఉన్న మార్వాడు ఏం చెప్తాడు, నేను సంస్థను ఉత్పత్తి చేస్తున్నాను, ఈ వస్తువును మీరు సేల్ చేసే బాధ్యత మీది అని వాళ్ళకి అంటగట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మా దగ్గరికి వస్తే మా దగ్గరికి అంటగట్టి ఆ నాసిరకమైన వస్తువులు ఒక 1 year 6 months 1 year మేము ఒక ఫర్ ఎగ్జాంపుల్ మాది మొబైల్ షాప్ బిజినెస్ మాది. ఒకసారి క్వాలిటీ వేస్తే మనం బ్రాండెడ్ కంపెనీలు వేస్తే మినిమం 4 years 5 years 6 years దాకా కూడా ఉంటుంది. వీళ్ళు ఇచ్చేది ఓవర్ మేము కస్టమర్కి ఫిట్టింగ్ చేస్తే మినిమం ½ an hour 1 hourలో పోయే సందర్భంలో ఉంటాయి. వాడిని అడిగితే ఇలాంటి నాసిరకమైన వస్తువులు ఇస్తే మేము పీపుల్స్కి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు మా మీద ఎలాంటి అయినా గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు, తిరుగుబడుతున్నారు. మీరు నాణ్యత ఇవ్వండి, మీ నాణ్యతని తీసుకొని మేము ప్రజలకు చేరవేస్తామని చెప్పాము. అయినా కానీ వాళ్ళ దందా అంటే ఎలా అంటే గలీజ్ దందనే, 100% గలీజ్దనే. నాకు తెలిసి మార్వాడే చైనా. మన బీజేపీ వాళ్ళు సంఖ్యలు కొట్టుకుంటారు కదా, జై ఏది మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని అంటున్నారు కదా. మేక్ ఇన్ ఇండియా అనేది 10-11 సంవత్సరాలు అవుతుంది. మరి ఏది మేక్ ఇన్ ఇండియా? మన ఇండియా వస్తువులు మనం ఎందుకు ఉత్పత్తి చేసుకోలేకపోతున్నాం? మన మార్కెట్లోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? అది కూడా వాళ్ళు ఆలోచించాలి. ఏమనంటే కులాలకు మాకు అంతేకాడుతారు. ఏ కులం? ప్రతి కులం ఉంది ఇందులో. మాకు కులాలతో పని లేదు, మాకు కులంతో అవసరం కూడా లేదు. మొన్న ఇప్పుడు మొన్న ఎస్సీ బిడ్డ మీద దాడి జరిగింది. ఆ దాడి జరగటిన సంఘటన ఒక్కటే వీళ్ళ మైండ్ లో తిరుగుతుంది. మమ్మల్ని వ్యతిరేకించే మా వ్యాపారస్తులను వ్యతిరేకించే రాజకీయ నాయకులకు ఒకటే చెప్తున్నా, మేము అన్ని రాజకీయ పార్టీలో నుంచి కార్యకర్తలు ఉన్నాము, లీడర్లు ఉన్నాము, అందరూ ఉన్నాము. చేస్తే మాకు సపోర్ట్ చేయండి, కానీ మా తెలంగాణ బిడ్డలని ఆత్మాభిమానాన్ని చంపకండి. అన్ని కులవృత్తులు ఉన్నాయి. బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతున్నారు, కులవృత్తుల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఫీల్డ్ లోకి రాండి సార్. మీరు తెలంగాణ బిడ్డల గురించి ఆలోచించే ఫీల్డ్ లోకి వచ్చి ప్రతి షాప్ తిరగండి. మార్వాడి వల్ల మీ జీవితం ఏదో దగా పడుతుంది, మీ స్థితిగతులు, మీ ఆర్థిక స్థితిగతులు అడగండి. మీరు అధికారి కాకుండా ఒక వర్గాన్ని మీకు సపోర్ట్ చేయకుండా ఆ వర్గాన్ని మీరు ఎందుకు వేసుకొస్తారు? చెప్పండి, మీ స్టాండ్ బై ఇదే చెప్పండి. నేను మా మార్వాడి వ్యవస్థకు అనుకూలంగా సపోర్ట్ చేసే అన్ని పార్టీలకు మేము మా యూనియన్ నుంచి హెచ్చరిస్తున్నాం. మా స్టాండ్ బై ఇదని చెప్పండి. మీరు ఏమని? మేము మార్వాడులకే మద్దతు ఇస్తాము, మార్వాడి ఓట్లతోనే మేము గెలుస్తాము. మీరు అవసరం లేదు, ఒక విధానం ఇవ్వండి.